తమిళనాడు రాజకీయాల్లో పెను సంచలనం నమోదైంది. దశాబ్దాలుగా సాగుతున్న ద్రవిడ పార్టీల ఆధిపత్యానికి గండి కొడుతూ దళపతి విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగం తన తొలి ఎన్నికల్లోనే అద్భుత విజయాన్ని సాధించింది. విజిల్ మోతలో అధికార పార్టీ డీఎంకే, ఏఐఏడీఎంకే రెండో స్థానం కోసం నువ్వా నేనా అన్నట్లు పోటీ పడ్డాయి. ఒక్కడిగా వచ్చాడు, ప్రపంచం సృష్టించాడు. ఎప్పుడు వచ్చామా అన్నది ముఖం కాదు, గెలిచామా లేదా అన్నది ముఖ్యమంటూ నిరూపించారు దళపతి విజయ్. కొత్తగా పార్టీ పెట్టి తొలిసారిగా ఎన్నికల్లో పోటీ చేసిన తమిళనాట రాజకీయ ఉద్దండలను సైతం ఓడించి ముందుకు దూసుకుపోయాడు. టీవీకే ప్రపంచాన్ని రెండు ప్రధాన కూటములు తట్టుకోలేకపోయాయి. తమిళ చలనచిత్ర పరిశ్రమలో దళపతిగా కోట్లాది మంది హృదయాలను గెలుచుకున్న జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ ఇప్పుడు రాజకీయ రణక్షేత్రంలో హాట్ టాపిక్ అయ్యారు. పార్టీ పెట్టిన 14 నెలల్లోనే విజయ్ సంచలనం విజయం సాధించారు. మెజార్టీ ఎగ్జిట్ పోల్స్ అంచనాలను తిరగరాస్తూ ఎవరు ఊహించని విధంగా అందరూ అంచనాలను మించి తమిళనాట రాజకీయాల్లో కొత్త చరిత్రను లిఖించాడు విజయ్. ఎంజీఆర్ తర్వాత ఆ స్థాయిలో ప్రజాభిమానం పొందుతున్న విజయ్ ఇప్పుడు రాజకీయాల్లోనూ అదే మ్యాజిక్ రిపీట్ చేశాడు. కేవలం కొన్ని స్థానాలకే పరిమితం కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా టీవీకే గణనీయమైన ఓట్ల శాతాన్ని సాధిస్తోంది. ఇది డీఎంకే, అన్నా డీఎంకే పార్టీల సంప్రదాయ ఓటు బ్యాంకుకు పెద్ద గండి కొట్టినట్లేనని రాజకీయ పండితులు భావిస్తున్నారు. తమిళనాట ఎగ్జిట్ పోల్ అంచనాలే నిజమవుతాయని అందరూ భావించారు. అధికార పార్టీ డీఎంకే సైతం మళ్లీ అధికారం తమదేనని కౌంటింగ్ ప్రారంభానికి ముందే విజయోత్సవాలకు సైతం ఏర్పాటు చేసుకుంది. అయితే అంచనాలను తలకిందలు చేస్తూ రాజకీయ విశ్లేషకులకు సైతం అంతుపట్టని విధంగా విజయ్ టీవీకే పార్టీ అత్యధిక స్థానాల్లో సత్తా చాటింది. దీంతో రెండు ప్రధాన కూటములు 2-3 స్థానాలకు పరిమితం కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీవీకే తమిళనాడులోని మొత్తం 234 స్థానాల్లోనూ అభ్యర్థులను నిలబెట్టింది. ఎటువంటి ప్రధాన కూటములతో సంబంధం లేకుండా ఒంటరిగానే బరిలోకి దిగింది. కొద్ది కాలంలోనే అధికారాన్ని చేజిక్కించుకున్న స్థాయికి ఎదిగారు విజయ్. తమిళనాడు ఎన్నికల్లో విజయ్ కింగ్ మేకర్ అవుతారని అంతా భావించారు. రాజకీయ విశ్లేషకుల అంచనాలు, ఎగ్జిట్ పోల్ సర్వేలను టీవీకే రివర్స్ చేసింది. అయితే ఎన్నికల ఫలితాలు విజయ్ను కింగ్ మేకర్ కాదు, కింగ్ ను చేసింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. శివప్రసాద్, గీతగా ప్రధానంగా చూసినట్టయితే టీవీకే పార్టీకి దాదాపు ఇప్పుడు 105 స్థానాలు రావడం వచ్చిన తర్వాత పరిస్థితి అంతా కూడా కొంత గందరగోళం ఏర్పడింది యాక్చువల్గా నిజానికి. ఎందుకంటే 2 స్థానాల్లో విజయ్ పోటీ చేశాడు. 2 స్థానాల్లో ఏ స్థానాన్ని వదులుకుంటాడు అనేది ప్రధానమైనటువంటి ఇష్యూ. ఒకవేళ అలా వదులుకుంటే ఆ స్థానం ఎవరికి ఇస్తారు అనేటటువంటి చర్చ మొదలైంది. ఆల్రెడీ టీవీకే అనేటటువంటి పార్టీ ఆయన పెట్టిన దాని మీద టీవీకే అనే దానికి కొత్త నిర్వచనం కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. టీ అంటే త్రిష అనేటటువంటి అర్థం కూడా చెప్తున్నారు, వి అంటే విజయ్ అని కూడా చెప్తున్నారు. కాబట్టి త్రిష అక్కడి నుంచి పోటీ చేయిస్తాడా అనేటటువంటి ఇష్యూ చాలా ప్రధానంగా చర్చ జరుగుతోంది. సోషల్ మీడియాలో కూడా దాని గురించి తీవ్రంగా వైరల్ అవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. సో మరోవైపు పొత్తు ఎవరితో పెట్టుకుంటారు, ఏ పార్టీతో పొత్తు పెట్టుకుని అతను అధికారంలోకి వస్తాడు అనేది ప్రధానమైనటువంటి అంశం. అయితే ఆయన విజయ్ తండ్రి గారు మాట్లాడుతూ ఏదో నేషనల్ ఛానల్ సంబంధించినటువంటి వారితో మాట్లాడుతూ కాంగ్రెస్ మిగిలిన వారితో మాట్లాడతామని చెప్పినట్టుగా సమాచారం తెలుస్తోంది. వాళ్ళు అదే కనుక కరెక్ట్ అయితే కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే తీవ్రమైనటువంటి అసంతృప్తితో ఉంది డీఎంకే విషయంలో. కానీ కాంగ్రెస్ పార్టీ ఇండి కూటమి కనుక ఏర్పాటు చేసినప్పుడు ఇండి కూటమిలో అత్యంత బలమైనటువంటి పార్ట్నర్గా ఉన్నటువంటి వ్యక్తి స్టాలిన్, డీఎంకే పార్టీ ఉంది. అటువంటి నేపథ్యంలో ఈ మిత్రత్వాన్ని మొత్తాన్ని టోటల్గా వదిలేసుకుంటారా అనేది కూడా ఇంకో ప్రధానమైనటువంటి పాయింట్.
సో అట్లాగే మిగిలినటువంటి 2 చిన్న పార్టీలని పెట్టుకుని వాటి యొక్క సమాహారంతో 6-7 సీట్లు చూసుకుని వాటితోంచి ఒకవేళ మద్దతు తీసుకుని పెట్టినా కూడా వీళ్ళందరికీ అణిగిమణిగి ఉండాల్సిన పరిస్థితి రేపు పొద్దున విజయ్కి ఏర్పడుతుంది. వీళ్ళలో ఎవరు రాజీనామా చేసినా గవర్నమెంట్ పడిపోతుంది. అట్లాంటి పరిస్థితి ఏర్పడుతుంది. అందువల్ల ఓ బలమైనటువంటి పార్టీతో పొత్తు పెట్టుకుని అధికారంలోకి రావడమే ఆయన అన్ని విధాలా అతనికి శ్రేయస్కరమైనటువంటి అంశం. మరి ఇప్పుడు ఏం చేస్తారో అనేది దాని మీద క్లారిటీ లేదు. ఇప్పటికి కూడా రకరకాల మాటలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు 7-8 మందిలో సభ్యులను తీసుకుని కనుక పెట్టుకుంటే వాళ్ళలో ప్రతి ఒక్కరిని కూడా భగవంతుడు చూసినట్టు చూడాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. అలా కాని పక్షంలో వాడిని వెళ్ళిపోతాను, రిజైన్ చేస్తే గవర్నమెంట్ పడిపోతుంది అంటాడు. ఆ గొంతెమ్మ కోరికలను తీర్చడం సాధ్యమయ్యేటటువంటి విషయం కాదు. కాబట్టి అవతల ఒక బలమైనటువంటిది ఏదైనా పార్టీతో పెట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. తనకి 2 ప్రత్యర్థులు అని చెప్పి విజయ్ ముందే చెప్పాడు. ఒకళ్ళేమో రాజకీయ ప్రత్యర్థులు, దట్ ఈస్ డిఎంకే, ఇంకోటి భారతీయ జనతా పార్టీ సైద్ధాంతికపరమైనటువంటి శత్రువు. భారతీయ జనతా పార్టీ అన్నాడీఎంకే 2 కలిపి కూటమిగా ఏర్పడ్డాయి కాబట్టి మరి వాటితో పొట్టు పెట్టుకుంటారా లేదా అనేది ఒక ప్రధానమైనటువంటి అంశం. కానీ అలా పెట్టుకుంటే ఒకవేళ అతని యొక్క రెజ్యూమ్ ఏదైతే ఉందో ఈ 5 years పాటు ప్రశాంతంగా అతను రాజ్యం చేసుకునే పరిస్థితి ఉంటుంది. అలా కాకుండా చెదురుమదురుగా ఉన్నటువంటి కొన్ని కాంగ్రెస్, కొన్ని మిగిలిన వాళ్ళని ఇండిపెండెంట్స్, లేకపోతే ఇటో 10 మందిని పోగేసి వాళ్ళతో కనుక పెట్టుకుంటే దాన్ని తలవకాల్సి వస్తుంది ప్రతి చిన్న విషయానికి కూడా. మరి ఈ విషయం ఎంతవరకు అతను ఆలోచించాడు, ఏం జరిగింది అనేది తెలియదు. కానీ మొత్తానికి పుత్ర విషయం కూడా తొందరలో తేలిపోతుంది. మొత్తం గెలిచిన వాళ్ళందరూ కూడా సమావేశమై అందరూ మాట్లాడుకున్న తర్వాత ఫైనల్గా డెసిషన్ తీసుకునే అవకాశం ఉంది. అది తీసుకున్న తర్వాత ఎవరితో పొత్తు ఉంటుంది అనేది మనకు క్లారిటీ వస్తుంది. అందువల్ల దాని మీద అప్పుడే చెప్పడానికి ఏమీ పరిస్థితి లేదు. కానీ ఈ 2 సీట్లలో ఏది వదులుకున్న తర్వాత ఆ సీట్లో ఎవరిని పోటీ చేయిస్తాడు అనే దాని మీద ప్రధానమైనటువంటి చర్చ అంతా కూడా సాగుతున్నటువంటి పరిస్థితి ఉంది. అతి త్వరలోనే దీనికి కూడా ఓ సమాధానం, ఓ పరిష్కారం లభించే అవకాశం కూడా కనిపిస్తుంది. శివప్రసాద్, అలాగే టీవీకే సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరిస్తుందా లేక హంగ్ ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుందా? ఎక్కువ ఉంది. ఎందుకంటే 118 సీట్లు కావాలి కనీసం, వాళ్ళకి 105 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఇట్లాంటి నేపథ్యంలో మిగిలినటువంటి 15 సీట్లు, దాదాపు 14 సీట్లు వాళ్ళకి కావాల్సి ఉన్నాయి. అట్లాంటి పరిస్థితుల్లో వాళ్ళు 14 సీట్స్ ఇప్పుడు వస్తాయా లేదా అనేది తెలియదు. అంటే ఇంకా దాదాపు రౌండ్స్ అన్ని కూడా ఆల్మోస్ట్ అయిపోతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇట్లాంటి నేపథ్యంలో ఒకసారిగా 14-13 సీట్లు కావాలంటే వచ్చే అవకాశం లేదు. కాబట్టి హంగే వచ్చే అవకాశమే ఉంది. కాబట్టి పొత్తుల విషయం కూడా చర్చకు వస్తోంది. ఏకపార్టీగా ఆవిర్భవిస్తే గొప్ప విషయమే, కానీ ఆ పరిస్థితి లేదు. కాబట్టి హంగు తప్పనిసరిగా భావిస్తున్నారు అందరూ కూడా. ఇట్లాంటి నేపథ్యంలో తన రాజకీయంగా తన యొక్క ఈ ఎన్నికల్లో తన యొక్క రాజకీయ వ్యవహారాలని చూసినటువంటి ప్రశాంత్ కిషోర్ని ఒకవేళ కన్సల్ట్ చేస్తాడేమో ఒకవేళ తెలియదు. ఎందుకంటే వాళ్ళు కూడా గతంలో స్టాలిన్కి వాళ్ళు సలహాదారులుగా ఉన్నారు, ఇప్పుడు టీవీకేకి సలహాదారులుగా ఉన్నారు. ఈ ఎన్నికల వ్యూహం అంతా కూడా ప్రశాంత్ కిషోర్ నిర్వహించాడని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఈ గెలుపు 105 సీట్లు రాగానే వాళ్ళు అక్కడే వాళ్ళ యొక్క కార్యాలయంలో కూడా పెద్ద ఎత్తున సంబరాలు జరిగినాయని చెప్తున్నారు. ఇట్లాంటి నేపథ్యంలో మళ్ళీ ఇప్పుడు ఏం చేయాలనేది రాజకీయ గురువుగా వ్యవహరిస్తున్నటువంటి ప్రశాంత్ కిషోర్తో సంప్రదించిన తర్వాత అతను నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మొత్తం మీద హంగుకే ఎక్కువ అవకాశం ఉన్నట్టుగా కనిపిస్తుంది గీతిక. అలాగే టీవీకి ఈ స్థాయిలో ముందంజలో ఉండటం ఎంత పెద్ద సంచలనం అంటే ఏం చెప్తారు శివప్రసాద్? చాలా పెద్ద సంచలనం నిజానికి. మనం ఇందాక కూడా మాట్లాడుకున్నాం. తమిళనాట ఎక్కడా కూడా ఇట్లాంటి పరిస్థితి లేదు. అదే అన్నామలై కానీ లేకపోతే ఎంజీఆర్ కానీ జయలలిత కానీ ఎవరి విషయంలోనూ ఇంత భారీ స్థాయిలో ఇట్లా వచ్చి కేవలం 2 సంవత్సరాలు పార్టీ పెట్టి 2 సంవత్సరాలు అతను యాక్టివ్గా పనిచేసింది కేవలం 6-7 నెలలు మాత్రమే. ఇంత స్వల్పకాలంలో ఇంత పెద్ద స్థాయిలో, అది కూడా స్టాలిన్ లాంటి డిఎంకే లాంటి ఒక పెద్ద స్టాల్గొట్టుని ఢీకొని గెలవడం అనేది సామాన్యమైనటువంటి విషయం కాదు. గతంలో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పుడు కేవలం 9 నెలల్లోనే ఆయన అత్యద్భుతంగా వర్క్ చేసి తన పార్టీని అధికారంలోకి భారీ స్థాయిలో అధికారంలోకి తీసుకొచ్చినటువంటి సందర్భాన్ని మనం చూసాం. ఎన్టీఆర్తో విజయ్ని పోల్చలేము. ఇట్స్ ఏ డిఫరెంట్ టైప్ ఆఫ్ పర్సనాలిటీ, డిఫరెంట్ క్యాడర్, డిఫరెంట్ వ్యవహారం. కానీ ఇద్దరు సినీరిట్లే కావడం, అతి తక్కువ సమయంలో ఇతను కూడా అధికారంలోకి రావడం, ఈ రెండు కూడా ఇద్దరికి పోలిక తెచ్చి చూపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కానీ ఎన్టీఆర్ ఈజ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ లీడర్, ఆ డిఫరెంట్ ఇష్యూ అదంతా కూడా. కానీ ఆ తర్వాత అంత భారీగా అంత గొప్పగా చేసినటువంటి వ్యక్తి మాత్రం కేవలం విజయ్ మాత్రమే. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి దిగ్గజాలు సామాన్యమైనటువంటివి కావు. స్టాలిన్ కూడా అపారమైనటువంటి అనుభవం ఉన్నవాడు. డిఎంకే పార్టీకి విపరీతమైనటువంటి ప్రజల్లో ప్రేమ ఉంది, సానుభూతి ఉంది, అనేక రకాల పథకాలు అమలు చేస్తున్నటువంటి సందర్భం ఉంది. వాటన్నిటిని ఉన్నా కూడా అట్లాంటి స్టాలిన్ని ఢీకొట్టి గెలిచాడు అంటే సామాన్యమైనటువంటి విషయం కాదు. మీకు ఏఐడిఎంకే బీజేపీ కూటమికి కూడా ఆ మాత్రం సీట్లు వచ్చినాయంటే కారణం విజయ్ యొక్క ఇంపాక్ట్గానే భావించాలి.
అంటే విజయ్ ఇంపాక్ట్ వల్లే డిఎంకే ఓట్లన్నీ కూడా చీలినాయి. ఆ చీలిన ఓట్లు కొన్ని విజయ్ వైపు, కొన్ని అన్నాడీఎంకే వైపు వెళ్ళినాయి. కాబట్టి ఈ రకమైనటువంటి ఫలితం మనం చూసాం. ఆ పైగా స్వయంగా స్టాలినే ఓడిపోయాడు. స్టాలినే ఓడిపోయేటటువంటి పరిస్థితి వచ్చిందంటే ఎంత బలంగా విజయ్ యొక్క ప్రభావం అక్కడ కనిపిస్తుందో మనం చూడొచ్చు. అత్యంత దారుణంగా తమిళనాడు మీద విజయ్ యొక్క ప్రభావం పడింది. అతన్ని బాగా లైట్ తీసుకున్నారు అందరూ కూడా, ఈవెన్ స్టాలిన్తో సహా ప్రతి ఒక్కళ్ళు కూడా లైట్ తీసుకున్నారు. ఇతనేంట్లే చాలామంది ఉంటారు, ఇట్లాంటి వాళ్ళు, ఇట్లా వచ్చిన వాళ్ళు పోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు, అట్లాంటి బాపత్రలో ఇది కూడా ఓ బాపత్ర అనేటువంటి ఆలోచనలో ఉన్నారు వాళ్ళు. కానీ ఇంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తాడని కానీ, ఇంతమంది యువత, ఇంతమంది మహిళలు, ఇంతమంది అతనికి నీరాజనం పడతారని కానీ, తమలో ఒకటిగా భావిస్తారని కానీ, ఇంత పెద్ద విజయాన్ని కట్టబెడతారని కానీ ఊహించలేదు. ఈవెన్ స్టాలినే కాదు, అటు మిగిలిన ఏ పార్టీ కూడా ఊహించలేదు. మిగిలినటువంటి ఈ లెక్కలు చెప్పినటువంటి పార్టీలు ఏ పార్టీకి ఎన్ని సీట్స్ వస్తాయని చెప్పి జోస్యాలు చెప్పినటువంటి వాళ్ళు ఎవరు ఊహించలేదు నిజానికి. కాబట్టి అంత పెద్ద సంచలనం క్రియేట్ చేశాడు. డెఫినెట్గా ఇది చాలా గొప్ప సంచలనం, రాజకీయ చరిత్రలోనే గొప్ప సంచలనంగా మిగిలిపోతుంది. బట్ దానికి తగ్గట్టుగా విజయ్ యొక్క పరిపాలన, విజయ్ యొక్క ఆలోచన విధానం, విజయ్ యొక్క సిన్సియారిటీ, హానెస్టీ ఇవన్నీ ఉంటే విజయ్ 10 కాలాల పాటు శాశ్వతంగా రాజకీయాల్లో ఉండే అవకాశం ఉంది. అలా కాని పక్షంలో మళ్ళీ ప్రజలే రివోల్ట్ అయ్యేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి దాన్ని ఎంతవరకు పరిగణలోకి తీసుకుని విజయ్ ఏం చేస్తాడు, ఎలా పరిపాలిస్తాడు, ఇదంతా కూడా $1 మిలియన్ ప్రశ్న. అనుభవం లేదు అతనికి, కేవలం ఐఏఎస్ అధికారుల మీద ఆధారపడాలి, లేదా తన పక్కన ఉన్నటువంటి మిత్రపక్షాల మీద ఆధారపడాలి, వాళ్ళు ఎవరో ఇతను తప్పుదారి పట్టించకుండా ఉండాలి. ఇవన్నీ అనేక రకాలైనటువంటి రీజన్స్ దీంట్లో ఉన్నాయి. అవి ముందుగానే మనకి తెలిసే అవకాశం లేదు. కాబట్టి ప్రస్తుతానికి మాత్రం విజయ్ చాలా గొప్ప పని చేసినట్టుగా భావించాలి. చాలా గొప్ప విజయం, దీన్ని చరిత్రలో, తమిళనాడు చరిత్రలో నిలిచిపోతుంది. అతనేమీ ద్రవిడియన్ కాదు, క్రిస్టియన్. అట్ ద సేమ్ టైం వీళ్ళ యొక్క సంస్కార వ్యవహారాలు వేరు, అతని యొక్క సంస్కార వ్యవహారాలని వేరు. అయినప్పటికీ కూడా అతను ఇంత పెద్ద ఇంపాక్ట్ తమిళనాడులో చూపించాడంటే తమిళనాడు ప్రజల్లోనే మార్పు వచ్చిందని భావించాలి. ద్రవిడియన్ ఛాందసవాదం నుంచి వాళ్ళు బయటకు వచ్చి తాజాగా వస్తున్నటువంటి, ప్రపంచంలో వస్తున్నటువంటి మార్పుల పట్ల వాడంతా కూడా ఆకర్షితులవుతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇందాక మనకి డిబేట్లో గెస్ట్గా వచ్చినటువంటి సీనియర్ జర్నలిస్ట్ గౌరీశంకర్ చెప్తున్నారు, తమిళనాడు వెళ్ళి మాట్లాడుతున్నప్పుడు హిందీలో మాట్లాడితే వాడు హిందీలో సమాధానం ఇస్తున్నారు, తమిళ్లో కాదు. గతంలో మనం ఇంగ్లీష్లో అడిగినా, హిందీలో అడిగినా వాడు తమిళంలోనే సమాధానం చెప్పేవాళ్ళు. కానీ ఇప్పుడు వాళ్ళు హిందీలో సమాధానం ఇస్తున్నారు. అంటే వాళ్ళు మారుతున్నారు అని అర్థం. కాబట్టి ఆ మార్పు ఎక్కడి నుంచి వచ్చింది అంటే యువతలో నుంచి వచ్చింది. వయోవృద్ధుల కంటే యువత యొక్క సంఖ్య భారీగా పెరిగిపోతుంది ప్రపంచంలో. ఇట్లాంటి నేపథ్యంలో ఆ యువత యొక్క అండా అతనికి దొరికింది. కాబట్టి ఆ ప్రపంచీకరణ నేపథ్యంలో దాన్ని అడాప్ట్ చేసుకునేందుకు తమిళన్స్ కూడా సిద్ధంగా ఉన్నారు అని మనకి అర్థమవుతోంది. అదే ఇప్పుడు యూత్ అంతా కూడా చేశారు విజయ్ విషయంలో. దాని యొక్క ఫలితమే విజయ్కి లభించినటువంటి అపూర్వమైనటువంటి విజయంగా భావించవచ్చు గీతిక. శివప్రసాద్, ఈ విజయం అనేది తమిళనాడు రాజకీయాల్లో గొప్ప గేమ్ చేంజర్ అని చెప్పొచ్చా? డెఫినెట్గా, ఎందుకు కాదు. ఓ పెద్ద స్టాల్వర్ట్ లాంటి స్టాలిన్ని కొట్టడం, అందులో స్టాలిన్నే స్వయంగా ఓడించారు. అసలు అటువంటి పరిస్థితి ఊహించలేం కదా. మామూలుగా అంత పెద్ద విజయం సాధించడం సామాన్యమైనటువంటి అంశం కాదు. ఓవైపు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ, మరోవైపు ఎంజీఆర్, జయలలిత లాంటి మహానుభావులు చేసినటువంటి, పరిపాలించినటువంటి పార్టీ అన్నాడీఎంకే. అన్నాడీఎంకే మూలాలు ప్రజల్లో ఇంకా ఉన్నాయి. వాళ్ళందరికీ జయలలిత మీద అభిమానం ఉంది, పార్టీ మీద అభిమానం ఉంది. ఆ పార్టీ స్వయంగా పోటీ చేసింది. అన్నీ ఉన్నా కూడా ఇంత పెద్ద విజయం సాధించడం అంటే సామాన్యమైనటువంటి అంశం కాదు. అందువల్ల తమిళనాడులో విజయం చూపించినటువంటి ఇంపాక్ట్ చరిత్రలో, తమిళనాడు రాజకీయ చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని చెప్పచ్చు గీతిగా. రైట్ శివప్రసాద్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్.